బెదరు టాలీ ప్రైమ్ కోర్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది అంటే అందులో నువ్వు లేవా? నీకు అవసరం లేదా? ఎందుకు లేదు, కావాలి. అయితే ఇప్పటి నుంచి టాలీ ప్రైమ్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, బేసిక్ టాపిక్స్, ఇన్వెంటరీ టాపిక్స్, బేసిక్ టాక్సెస్, జిఎస్టీ టాపిక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో సహా క్లియర్ గా నేర్చుకుందాం. రెడీనా? ఓకే బెదరు. కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో టాలీ ప్రైమ్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి మాన్యువల్ అకౌంట్స్ అండ్ టెక్నికల్ అకౌంట్స్. అసలు టాలీ అంటే ఏంది బెదరు? చెబుతా, అక్కడికే వస్తున్నా. బేసిక్ గా ఈ టాలీ అనేది ఒక సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్? అకౌంటింగ్ సాఫ్ట్వేర్. కానీ టాలీ అనేది ఓన్లీ అకౌంటింగ్ సాఫ్ట్వేరే కాదు, దీన్ని ఫినాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. టాలీ ఈజ్ విచ్ సాఫ్ట్వేర్? ఫినాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకేనా? ఎందువల్ల అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఎంటర్ చేయడానికి టాలీ అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తాం. ప్రెసెంట్ డేస్ లో అకౌంట్స్ పరంగా అందరూ యూజ్ చేసే ఫస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏంటి? టాలీ ప్రైమ్. మరి ప్రీవియస్ గా అకౌంట్స్ ని ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? మాన్యువల్ అకౌంట్స్. మాన్యువల్ గా అకౌంట్స్ ని ఎంట్రీ చేసేవాళ్ళు. కానీ ప్రెసెంట్ ఒక బిజినెస్ పరంగా 100% కంపెనీస్ లో అకౌంట్స్ ని ఎంటర్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఈ టాలీ. అసలు కంపెనీస్ లో ఎందుకు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి బెదరు? అది చెప్పు క్లియర్ గా. అదే చెబుతున్నా. మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నాము అంటే ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి కదా, డైలీ కావచ్చు, మంత్లీ, ఇయర్లీ, కొన్ని రిపోర్ట్స్ అనేది జనరేట్ అవుతాయి. మన కంపెనీలో అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాము, ఆ మంత్ లో అంటే ఆ ఇయర్ లో ఎక్స్పెన్సెస్ ఎంత, అంటే ఖర్చులు ఎంత, ఇన్కమ్స్ ఎంత, వీటిని బేస్ చేసుకొని అప్పుడు ఈ కంపెనీ ఇయర్ లో ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అని తెలిస్తేనే కదా నెక్స్ట్ ఇయర్ కూడా మనం బిజినెస్ అనేది రన్ చేయగలమా వద్దా అని తెలిసేది. అలా తెలియాలి అంటే మనం అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? కరెక్టే బెదరు. అలాంటప్పుడు మనం టాలీలో అకౌంట్స్ ని ఎంటర్ చేస్తాం. టాలీలో ఎంటర్ చేసే అకౌంట్స్ ని టెక్నికల్ అకౌంట్స్ అంటారు, లేదా కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అంటారు. ప్రీవియస్ గా యూజ్ చేసిన అకౌంట్స్ ని మాన్యువల్ అకౌంట్స్ అంటారు. మరెందుకు మాన్యువల్ అకౌంట్స్ కన్నా టెక్నికల్ అకౌంట్స్ ని ఎక్కువగా వాడుతున్నారు? అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అక్కడికే వస్తున్నా. మాన్యువల్ అకౌంట్స్ అనేది యూజ్ చేయడం ద్వారా ఎక్కువగా మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రిపేర్. మాన్యువల్ అకౌంట్స్ లో ఎవ్రీ స్టెప్ మనమే ప్రిపేర్ చేయాలి. అలానే ఓన్లీ బుక్స్ లోనే మనం మెయింటైన్ చేయాలి. ప్రతిదీ అందులోనే నోట్ చేయాలి. అలానే నో సెక్యూరిటీ. సెక్యూరిటీ చాలా తక్కువ. ఆ బుక్స్ ఓపెన్ చేసి ఎవరైనా ఈజీగా డేటాని వెరిఫై చేయొచ్చు. అలానే కరెక్షన్ నాట్ ఈజీ. మాన్యువల్ అకౌంట్స్ లో పర్టికులర్ ఎంట్రీని డిలీట్ చేయాలన్నా అండ్ మోడిఫై చేయాలన్నా ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడం అనేది అంత ఈజీగా చేయలేము. బుక్స్ లో ఎవరైనా పేజీని రిమూవ్ చేశారనుకో ఆ డేటా లాస్ అయినట్టే. అలానే మోర్ టైమ్ అండ్ మోర్ మ్యాన్ పవర్. మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం చాలా ఎక్కువ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంటే బెదరు ఈ మాన్యువల్ అకౌంట్స్ లో ఒక్క అడ్వాంటేజ్ కూడా లేదా? ఎందుకు లేదు, ఒకటి ఉంది. కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ని ఎంటర్ చేసేటప్పుడు విచ్ ఈస్ క్రెడిట్, విచ్ ఈస్ డెబిట్, అంటే ఏది డెబిట్ సైడ్ ఉండాలి, ఏది క్రెడిట్ సైడ్ ఉండాలో క్లియర్ గా మెయింటైన్ చేస్తూ మనం మాన్యువల్ గా అకౌంట్స్ ని ఎంటర్ చేస్తాం. ఓకేనా? ఇలా ఎంటర్ చేయడం ద్వారా మనకంటూ అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక మిగతావన్నీ డిసడ్వాంటేజెస్. ఎస్. అలానే ఇప్పుడు మనం నేర్చుకునే ఈ టాలీ సాఫ్ట్వేర్ లో టెక్నికల్ అకౌంట్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పు. నో బుక్స్. ఎలాంటి బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఈజీ ఎంట్రీ టు సిస్టమ్. ఈజీగా అకౌంట్స్ ని సిస్టమ్ లో ఎంటర్ చేయొచ్చు. హై సెక్యూరిటీ. సెక్యూరిటీ మెయింటైన్ చేయొచ్చు. పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అలానే ఈజీ మోడిఫికేషన్. ఈజీగా అకౌంట్స్ ని మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ సేవ్ డేటా. సిస్టమ్ లో ఉన్న డేటాని లాంగ్ టర్మ్ లో మనం స్టోర్ చేయొచ్చు. అలానే టైమ్ అండ్ మ్యాన్ పవర్ డిక్రీజ్. మ్యాన్ పవర్ తగ్గుతుంది, టైమ్ సేవ్ అవుతుంది. అండ్ డేటా ట్రాన్స్ఫర్. ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న అకౌంట్స్ ని ఒక సిస్టమ్ నుంచి అనదర్ సిస్టమ్స్ కి, ఒక బ్రాంచ్ నుంచి అనదర్ బ్రాంచ్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? అలానే టాలీ సాఫ్ట్వేర్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కంపెనీకి సంబంధించిన ఒక మంత్ లో, ఒక ఇయర్ కి సంబంధించిన టోటల్ డేటా, అవి ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్, ఇన్కమ్ రిపోర్ట్స్ ఏవైనా కావచ్చు, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్, అంటే ఎలాంటి అంటే ట్రేడింగ్ అకౌంట్, మన స్టాక్ ఎంత, పర్చేస్ స్టాక్ ఎంత, సేల్ స్టాక్ ఎంత, అండ్ క్లోజింగ్ స్టాక్ ఎంత, అలానే బ్యాలెన్స్ షీట్ అకౌంట్, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ బ్యాంక్ లో ఎంత ఉంది, అలానే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ ఇయర్ లో మన కంపెనీ అనేది ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, అయితే ఎంత ఉంది. ఈ రిపోర్ట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా 30% వరకే మనం చేసేది, 70% వరకు అదే చేస్తుంది. అంటే ఎలాంటి ఫార్ములాస్, ఫంక్షన్స్ లేకుండా. వామ్మో, టాలీలో ఫార్ములాస్ ఏంటి, ఇది ఎక్సెల్ కాదు. ఇక్కడ చూస్తున్న ఈ ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా టోటల్ ఇయర్స్ కి సంబంధించిన ఫినాన్షియల్ రిపోర్ట్స్ మొత్తం వెరిఫై చేయొచ్చు. కాబట్టి వీటిని ఫినాన్షియల్ రిపోర్ట్స్ అంటారు. ఇవి డిస్ప్లే చేసే ఈ టాలీని ఫినాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకేనా? ఓకే బెదరు.
నెక్స్ట్ వీడియోలో టాలీ ప్రైమ్ గురించి ఇంకో టాపిక్ చెప్పుకుందాం. ఓకేనా? సరే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.